బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు 3 ఇడియట్స్ సినిమా చూసారా? అందులో మేధావి, ఆవిష్కర్త, అందరికీ స్ఫూర్తిగా నిలిచే ఫున్సుక్ వాంగ్డు పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. కానీ ఆ పాత్ర వెనుక ఉన్న అసలు మనిషి ఎవరో మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు, మంచుకొండల్లో విద్యా విప్లవానికి, పర్యావరణ పరిరక్షణకు నాంది పలికిన అపర మేధావి సోనం వాంగ్చుక్. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందని హిమాలయ ప్రాంతం అది. అక్కడ ప్రకృతి కఠినంగా ఉంటుంది, కానీ మనుషుల సంకల్పం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది. ఆ ప్రాంతం నుండే ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతున్న ఈ ఆధునిక విప్లవకారుడి ప్రయాణం వెండితెర మీద చూసిన కథ కంటే 100 రెట్లు అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 1966లో జన్మించిన వాంగ్చుక్ సంప్రదాయ విద్య కంటే ఆచరణాత్మక విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. NIT శ్రీనగర్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే లడఖ్ విద్యార్థుల సవాళ్లను గమనించి వారి భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 1988లో సోనం వాంగ్చుక్ స్థాపించిన సెకమోల్ కేవలం ఒక విద్యా సంస్థ కాదు, అదొక సజీవ పాఠశాల. లడాక్ పర్యటనలో భాగంగా నేను స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విద్యా విప్లవాన్ని నా కళ్ళారా చూశాను. పుస్తకాలకు, పరీక్షలకు పరిమితం కాకుండా జీవితాన్ని ఎలా బతకాలో నేర్పే ఒక అద్భుతమైన ప్రయోగశాల అది. అక్కడ నేను గమనించిన అతిపెద్ద విశేషం ఏంటంటే, ఆ క్యాంపస్లో ప్రతిదీ విద్యార్థులే స్వయంగా చేసుకుంటూ ఉంటారు. సూర్యరశ్మితో వెచ్చబడే ఇళ్ళు, ఆ ఇళ్లను విద్యార్థులే ఎలా నిర్మించుకోవాలో నేర్చుకోవడం, వంట చేయడం నుండి తోట పని వరకు ప్రతి పనిలోనూ ఒక సైన్స్ ఉంది, ఒక కళ ఉంది. బయట ప్రపంచంలో ఫెయిల్ అన్న ముద్రపడ్డ విద్యార్థులు సెకమోల్ క్యాంపస్లోకి రాగానే అసాధారణమైన ఆవిష్కర్తలుగా ఎలా మారుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను 5% నుండి 75%కి పెంచిన ఆపరేషన్ న్యూ హోప్ ఒక చరిత్రాత్మక ఘట్టం. విద్యార్థులకు భాష, సంస్కృతిపై మమకారాన్ని కలిగిస్తూనే ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ పాఠాలను నేర్చుకుంటున్నారు. ఆ క్యాంపస్లో విద్యార్థుల కళ్లల్లో కనిపించే ఆత్మవిశ్వాసం సోనం వాంగ్చుక్ నాటిన ఆచరణాత్మక విద్య అనే విత్తనానికి నిదర్శనం. కేవలం విద్యారంగమే కాదు, సరిహద్దుల్లోని సైనికుల కష్టాలను కూడా ఆయన గుర్తించారు. -డిగ్రీల చలిలో సైనికుల కోసం సోలార్ పవర్డ్ టెంట్లను రూపొందించడం ఆయన సామాజిక బాధ్యతకు నిదర్శనం. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ఆయన సృష్టించిన ఐస్ స్తూపం ప్రపంచ పర్యావరణవేత్తలను ఆశ్చర్యపరిచింది. చలికాలంలో వృధా అయ్యే నీటిని మంచు స్తూపాలుగా నిల్వ చేసి ఎండాకాలంలో వ్యవసాయానికి వాడుకునే ఈ పద్ధతి నేడు ప్రకృతితో కలిసి జీవించడానికి ఒక దిక్సూచిగా మారింది. సోనం వాంగ్చుక్ కేవలం ఆవిష్కరణలు మాత్రమే చేయలేదు, ఒక జీవన శైలిని ప్రచారం చేశారు. లివ్ సింప్లీ సో దట్ అదర్స్ మే సింప్లీ లివ్ అనేది ఆయన నినాదం. హిమాలయాల మంచు కరిగిపోవడానికి కారణమైన గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడంలో వ్యక్తిగత బాధ్యత ఎంత ఉందో ఆయన తన ప్రసంగాల్లో నొక్కి చెబుతుంటారు. ఆయన నిర్మించిన ప్యాసివ్ సోలార్ ఇళ్ళు -20 డిగ్రీల చలిలో కూడా ఎలాంటి హీటర్లు లేకుండా వెచ్చగా ఉండడం పర్యావరణ హిత నిర్మాణానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రతి గొప్ప ప్రయాణంలోనూ అడ్డంకులు సహజం. అభివృద్ధి, సంప్రదాయాల మధ్య సమతుల్యతను కాపాడటం నేటి తరం ముందున్న అతిపెద్ద సవాలు అని ఆయన పదే పదే గుర్తు చేస్తుంటారు. ఆయనకు లభించిన రోలెక్స్ అవార్డు, రామన్ మెగసెసే పురస్కారం లాంటి అంతర్జాతీయ గుర్తింపులు లడఖ్ ప్రజల సమస్యలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు లాంటివి. నేడు ఆయన కేవలం లడఖ్ నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచ వాతావరణ మార్పుల పోరాటంలో ఒక కీలకమైన గొంతుక. 2019లో జమ్మూ కాశ్మీర్ విభజన, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత లడఖ్ ప్రజల ఆశలు, ఆందోళనలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.
బయటి శక్తులు వచ్చి తమ భూమిని ఉపాధిని లాగేసుకుంటారనే భయం స్థానికుల్లో మొదలయ్యింది. సరిగ్గా ఇక్కడే సోనం వాంగ్చుక్ ఒక సామాజిక కార్యకర్త నుండి ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు. ఆయన రాజ్యాంగంలోని 6th షెడ్యూల్ను బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు, లడఖ్ సున్నితమైన పర్యావరణాన్ని, అక్కడి తెగల ప్రత్యేక సంస్కృతిని కాపాడడానికి ఉన్న ఒకే ఒక రక్షణ కవచం అని ఆయన గళమెత్తారు. కేవలం ప్రసంగాలు, నిరసనలతో ఆగకుండా ఆయన క్లైమేట్ ఫాస్ట్ పేరుతో రోజుల తరబడి మంచు కొండల్లో ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. -డిగ్రీల చలిలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నా కూడా ఆయన వెనక్కు తగ్గలేదు. వేలాది మంది ప్రజలు, యువత, మహిళలు ఆయన వెనుక కదిలి వచ్చారు. కార్పొరేట్ శక్తుల నుండి లడఖ్ ప్రకృతిని కాపాడాలని, స్థానిక ప్రజల నిర్ణయాధికారం పెరగాలని ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా మేధావుల, ప్రజాస్వామ్యవాదుల మద్దతును కూడగట్టింది. ప్రభుత్వంతో చర్చలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో 2025 సెప్టెంబర్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లేహ్లో జరిగిన ఆందోళనల సమయంలో వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవడం లడఖ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. ఆయనపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA కింద కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పర్యావరణవేత్తను, ఒక శాంతియుత ఉద్యమకారుడిని నిర్బంధించడంపై అనేక వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచడం, ఆయన గొంతును నొక్కే ప్రయత్నంగా చూశారు. అణిచివేత పెరిగే కొద్దీ ఉద్యమం బలం పుంజుకుంటుంది. 2026 మార్చిలో ఆయన విడుదలైన క్షణం లడఖ్ ఒక్కసారిగా ఉప్పెనలా కదిలింది. ప్రభుత్వం ఇప్పుడు ఆయనతో చర్చలకు సిద్ధమవ్వడం ఆయన పట్టుదలకు దక్కిన తొలి విజయం. మంచు కొండల మార్గదర్శి కేవలం ఒక వ్యక్తి కాదు, లడఖ్ గొంతుక అని అధికార యంత్రాంగం గ్రహించింది. ఇప్పుడు ఆయన నాయకత్వంలో పడే ప్రతి అడుగు లడఖ్ భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం కానుంది. ఈ పోరాటం కేవలం లడఖ్ కోసం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతం తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్పే ఒక మార్గదర్శిగా నిలిచింది. సోనం వాంగ్చుక్ ప్రయాణం నిరంతర శోధన. సమస్యలను చూసి వెనక్కు తగ్గకుండా పరిష్కారాలను వెతికే ఆచరణాత్మక మేధావి ఆయన. మన దేశానికి డిగ్రీలతో పాటు ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు చేయగల క్రియాశీలక పౌరులు చాలా అవసరం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.